మేడం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. ఏదైనా సజెషన్ ఉంటే చెప్పరా? గుడ్ భవాని. ప్రతి మనిషికి మనకి బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అది మన హైట్ బట్టి మన వెయిట్ బట్టి మెజర్ చేస్తాం. ఎప్పుడైనా ఒక బాడీ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ లో ఉంది అని అంటే మనం చాలా మటుకు డిసీజెస్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది ఎట్లా అచీవ్ అవ్వచ్చు? మన డైట్లో నార్మలీ మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మన డైట్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేస్తున్నామని. ఎప్పుడు కూడా మనం తీసుకున్న క్యాలరీస్ కన్నా మన శ్రమ అనేది అంటే ఎక్సర్సైజ్ రూపంలోనో లేదా మనకి బేసల్ మెటబాలిక్ రేట్ అంటూ ఉంటుంది. అంటే ఈవెన్ మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా మన బాడీ బర్న్ చేస్తూ ఉంటుంది క్యాలరీస్. అది ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. కొందరికి లో బేసల్ మెటబాలిక్ రేట్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ అదనంగా చేయాల్సి ఉంటుంది. వీటి రెండింటి మధ్యన బ్యాలెన్స్ అర్థం చేసుకుంటాం అనేది చాలా ముఖ్యం వెయిట్ లాస్. నెక్స్ట్ మూడోది స్లీప్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు సరిగ్గా నిద్రపోకుండా ఈ ఎలిమెంట్ ని. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో కార్టిసాల్ అనేది నిద్ర లేనప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ అనేది మన బాడీని స్టోరేజ్ వైపు అంటే మన ఫ్యాట్ స్టోరేజెస్ ఇంక్రీజ్ అయ్యేటట్టు టెండెన్సీ కాజ్ చేస్తుంది. దానివల్ల మనం బరువు పెరుగుతాం. సో నిద్ర సరిగ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి పడుకుంటాం, టైంకి లెగటం అంటే ఒక టైం మనం సెట్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గుడ్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే మనకి మంచి రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కూడా మన బిఎంఐ మంచి నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవుతుంది. సో ఈ 4 నువ్వు మైండ్ లో రన్ చేసుకుంటా ఉండాలి. లేదా ఈ 4 నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా. సో ఈ 4 గనక నువ్వు మీట్ అయితే డెఫినెట్లీ నీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఈ వెయిట్ లాస్ గురించి నా కౌన్సిలింగ్ కావాలంటే మీరు మా మంజు హాస్పిటల్ అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.